అందరం ప్రభావ చేరి వస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉంటారో అక్కడ అంతా ఆశీర్వదించిన తండ్రి. ప్రభా నీ నామమున ప్రభా మరి గృహంలో ప్రభా మన ప్రత్యేకంగా ప్రభావ గృహంలో ప్రభా తన కుమారుడి ప్రభా జన్మదిన ప్రభావ మరి ప్రభావ బర్త్డే కోసం ప్రభావ యాత్ర ప్రభావ నిన్ను స్థుతించటకు ఆరాధించటకు గణపరచటకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయాన్ని ఆరంభం నుంచి అంతం వరకు ప్రభావ ఉచిత ప్రకారం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావ నువ్వే నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ నడిపించి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మా ప్రాణాత్మ దేహములు అన్నీ కూడా అది సదుపయోగపరుచుకుంటాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశాన్ని పరిశుద్ధపరచండి, సాంటిఫై చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. పలుకు ఉన్న తండ్రి ప్రభావ తండ్రి ప్రభావ నీ యొక్క పలుక ద్వారం తెలిసి నీ ఆత్మతో నీ కుమారుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవనస్తులతో చిన్న బిడ్డలతో తల్లిదండ్రులతో నాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీవు మాట్లాడతానే తప్ప తన ప్రభావ ఇక్కడ గంభీరమైన స్వరం ఉంటుంది అంటే నేను కాదు, నా ప్రాణం కాదు, నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, నా తలంపు కాదు ప్రభావ. నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మగా నువ్వే సంచరించమని ప్రార్థిస్తున్నాం. మనుషుల హృదయాలు ఎరిగిన తండ్రి నీకు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. తీసుకొచ్చిన ఉద్దేశాన్ని సంకల్పం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నేను కానీ నా ఒక మాటలు కానీ నా తలంపులు కానీ నా చిత్తం కాదు వీక్షితమే జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ ఏ పాట పాడాలో ఏ పాట పాడకూడదో ప్రభావ నువ్వే సహాయం చేయ ప్రభావ. ఏ మాటలు చెప్పాలో ఏ మాట చెప్పకూడదో ప్రభావ ఇవే బోధించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఈ చిత్తాన్ని మాత్రమే ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. నజరేయుడైన ప్రభావ అంధకార శక్తులను దురాత్మ శక్తులను వేస్తున్నాము బంధించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఇక్కడ ప్రభావ ఎవరైతే నీ యొక్క చిత్తానికి మనం అడ్డంగా ఉంటారో వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నా ప్రార్థిస్తున్నారు ప్రభావ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నువ్వు వెలిగిన ప్రభావ. వాళ్ళ హృదయాలు నీవు నువ్వే తిప్పుకోమని ప్రార్థిస్తున్నావు. బాలమంతు రక్షణ రక్షణ నువ్వే దయచేయమని ప్రార్థిస్తున్నావు. మమ్మల్ని విమోచించడం వందనాత్మక తెలుసుకుంటూ ప్రభావ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాత్మక తెలుసుకుంటూ ఏ సమానం ప్రార్థిస్తున్నాం. స్తుతించదాని నామమున ఫోన్ రికార్డింగ్ వాయిస్ రికార్డ్ చేసి రెండు సింక్ చేస్తారు. సో ఇక్కడ రికార్డ్ ఆప్షన్ ఆన్ చేసి పక్కన ఒక స్పీకర్ ఉంది దాని కనెక్ట్ చేసుకోవాలి. మన స్పీకర్ ఓకే మైక్ ఉంది కదా ఈ ఫోన్ రికార్డ్ పెట్టేసి ఓకే ఆడియో సింక్ చేసి రైట్ ఆటోమేటిక్గా ఇక్కడ తెలుస్తుంది. ఉదయించేదాన్ని Deva
విడువదేసు స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం పాపినై ఉండగా నేను రక్షించి గని చేర్చినావు పాపినై ఉండగా నేను రక్షించి గని చేర్చినావు నేను స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినం నాకు శరణు నీవే నాకు మార్గం సిలువే నాకు శరణు నీవే నాకు మార్గం Amin. 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 Rohan, live connect this sir. USB. Huh? Yes, Live. live stream. వీడియో కాల్ అంటున్నావా? Ah. నీ ఫోన్ ఉంది, నీ ఫోన్ Charge పెట్టు. ఇది ఫోన్ నీ ఫోన్తో వీడియో కాల్ చేస్తే అయిపోతుంది కదా. ah? వీడియో కాల్ చేస్తే వీడియో పంపుతా. వీడియో పంపుతా. టెక్నో శామ్ చూచి అనే పాట పాడుతున్నాము. మనం పాట పాడేటప్పుడు అంటే పెదాలతో కదనమాట హృదయంలో నుంచి ఆ పాటను అర్థం చేసుకుంటూ మనం పాడితే అది మనకు ఎలా ఉంటుందంటే ప్రభు నిజంగా స్తుతించినట్టు ఉంటుంది. ఇట్స్ లైక్ ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్, ఆనరింగ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ లిప్స్. ఇట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. దట్ ఈస్ గాడ్ ద లార్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ. దేవుడు ఏమంటాడంటే నీ పూర్ణ హృదయంతోనే, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన సేవించి ఆరాధించాలి. సో శరీరంతో కాకుండా, శరీరం అంటే పెదాలు అంత కాకుండా మనం ప్రాణాత్మ దేవులంతో ప్రభుని ఆరాధించడంలో ఆయన మహిమ పొందుతాం కదా. వీఆర్ సింగింగ్ నాట్ ఫర్ ఎనీ పర్సన్, బట్ వీఆర్ సింగింగ్ పర్సన్ హూ
who is already died for you and me. That's why giving you the thanksgiving heart. రుచి చూచి ఎరిగితిని యెహోవా రుచి చూచి ఎరిగితిని యెహోవా Yehova, Utamuraniyo.
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే కృప పొంది రక్షించెదని క్రీస్తుని యందే కృప పొంది రక్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి యెహోవా రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు పాస్ చేస్తున్నా Okay? Telugu Bible. Do you have your Bibles? Yeah. Do you have your own Bibles? Yes, everyone. Please. Bibles. Bible is ఏమి? లేకపోతే ఉన్నాయి. నా బైబిల్ ఉంది వరకన్నా లేదు. చదువుతారా? తెలుగు తీసుకుంటారు Only English. ఇంగ్లీష్ American English, London English. Sister, Chino. అక్కడ మీరు చదువుతారా? చదవలేరా బైబిల్? Tamil. సరే. సరే. English. నేను బైబిల్ వర్స్ చెప్తా తీసి చదువుతా దయచేసి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకున్నాము దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకున్నాము దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకున్నాము నేను కూర్చోనా నిల్చోనా నిల్చుంటే కనబడుతున్నా నిల్చుంటే కనబడాలి సరే ప్రార్థన చేసుకుందాము ప్రేమల తండ్రి సన్నిధిలోనైనా ఒకసారి ప్రభా నీ యొక్క వాక్కుని ప్రభా సత్యవాక్యాన్ని ప్రభా తను చూస్తుండే ప్రభా మాతో మాట్లాడారు నీ స్వరం ఎదుర్కొంచుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ముఖ్యంగా నీ కుమారుడు ప్రభా శామ్యుల్ని ప్రభా దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధ వచ్చమని ప్రార్థిస్తున్నాను తల్లిదండ్రులు కూడా దీవించి ఆశీర్వదించండి మరి బంధుమిత్రులు స్నేహితులు కూడా తీసుకొచ్చిన బట్టి కూడా ఉన్నారు ప్రభా వాళ్ళని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఈ దినం దానిపైన పెట్టా మాట్లాడండి మరి ప్రభావ కొన్ని విషయాలు మాట్లాడడానికి ప్రభావ పిల్లల్ని ప్రభావం ఎలా ప్రభావ ఇచ్చిన సాహస్యం ప్రభావ సాహస్యం ప్రభావ ఎలా కాపాడుకోవాలి ఎలా పెంచాలి మాతో మాట్లాడడం సహాయం చేయాలి ఈ స్వరం వినిపించాలి చూపించుకోవాలి ఏ స్నానం ప్రాంతం తండ్రి
అంకుల్ నిలబడి సామెతల గ్రంథము ఇచ్చేద్దా? నేను చూసి యోహాన్ దాన్ని పెట్టరా ఏలే సెట్ సామెతల సెట్. గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 22:6. Proverbs chapter 22 verse 6. సామెత Proverbs chapter 22 verse 6. దయచేసి తెలుగులో చదవండి. నేను చెప్తా ఉంటుంది చదువుతామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము కీర్తనల తర్వాత ఉంటుంది. ఆఫ్టర్ సాంగ్స్ కీర్తనల గ్రంథం తర్వాత ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ లో నేను చదువుతాను. ఇప్పుడు తెలుగులో తీసేంత వరకు. Train up your child in the way he should go. When he is old, he will not depart from it. Train up a child in the way he should go, and when he is old, he will not depart from it. అంటే బాలుడు నడవలసిన త్రోవల వాడికి నేర్పుము, ఆడు పెద్దవాడైనప్పుడు వాడి నుండి తప్పిపోడు అని చెప్పి స్పష్టంగా తెలుగులో రాయబడింది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. Proverbs chapter 22 verse 6. Train up a child in the way he should go. ఆయన వెళ్ళే ఏ మార్గంలో వెళ్ళాలో ట్రైన్ చేయాలంట. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటే ట్రైన్ అప్ చైల్డ్ అంటే ఏ దశ? 0 నుంచి మనం చూసినట్లయితే 5 years వరకు ఒక దశ, 5 నుంచి 12 years వరకు ఒక దశ, తర్వాత 13 నుంచి 19 వరకు టీనేజ్. బిగినింగ్ 0 to 5 years అండ్ 5 to 9 ఇస్ చైల్డ్హుడ్ కదా. ఈ చైల్డ్హుడ్ ఈ కేటగిరీలో నువ్వు నేర్పించకపోతే టీనేజ్ లో వాడు ఉండడు, రఫ్గా ఉంటాడు. టీనేజ్ అంటే 13 to 19 కదా. దాని తర్వాత కొంచెం ఏమో యంగ్ అయిపోతారు. ఎప్పుడు 20 నుంచి యంగ్ 30 వరకు, తర్వాత 30 నుంచి అడల్ట్. సో ట్రైన్ అప్ చైల్డ్ అంటే ఎప్పుడు చైల్డ్ 5 years ఎగ్జాక్ట్ టైం. ఇప్పుడు వెళ్ళవలసిన మార్గంలో నువ్వు అతనికి నేర్పించకపోతే, ఎట్లా చేయకపోతే ఆ పెద్దవాడైనప్పుడు వెన్ ఈజ్ ఓల్డ్ ఈ యొక్క యంగ్ ఏజ్ చైల్డ్హుడ్ చేయలేకపోతే ఈజ్ ఓల్డ్ మ్యాన్. అప్పుడు ఏంటంట ఆయన ఏమంటాడు ఇక్కడ, వెన్ ఈజ్ ఓల్డ్ ఈ విల్ నాట్ డిపర్ట్ ఫ్రమ్ ఇట్. అబ్బా అప్పుడు చిన్నప్పుడు మా డాడీ చెప్పిండు, మా అమ్మ చెప్పింది, ఇప్పుడు నేను వాటిని తప్పుకోకూడదు అని చెప్పి ఆ జ్ఞానం వాళ్ళకి వస్తూ ఉంటుంది. అక్కడ తెలుగులో చూస్తారా? సామెతల గ్రంథం 22:6. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాళ్ళకు చదువుతాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవలసిన త్రోవనంట, మార్గము త్రోవ నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎంత క్లియర్ గా నేను ఒక వాక్యము మధ్యలో చెప్తా ఉంటుందంటే, నిజంగా మనం ఆ పిల్లలు నేర్పుతున్నామా? నువ్వేం చేస్తావో అది నేర్చుకుంటా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఓకే, ట్రైన్ అప్ చైల్డ్. మనం నిజంగా మన పిల్లలను నేర్పుతున్నామా? మనం ప్రేర్ చేసుకోవాలన్నా, మనం ప్రేర్ చేసుకోవాలా, ప్రేర్ చేసుకుని నువ్వు టీవీ చూస్తే అది ప్రేర్ చేసుకొని టీవీ చూస్తున్నాడంటే యూ విల్ పుట్ దట్ దోస్ థింగ్స్ aside and you will watch, you will follow you. That is the way. ప్రేర్ చేయాలి అని చెప్తే చెప్పడమే కాకుండా జిమ్ చేస్తానంటే ఆ ప్రేర్ చేయండి, తర్వాత చేయాలి కదా. దాని తర్వాత ఇంకో మాట, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం Deuteronomy chapter 6 verse 5. Chapter 6 verse 5. Deuteronomy chapter 6 verse 5, 6 and 7. ఇక్కడ ఏముందంటే, thou shalt love the Lord thy God with all thy heart, with all thy soul, with all thy mind. And these words which I have commanded this day shall be in thine heart. Thou shalt teach them diligently unto thy children, and thou shalt take of them when thou sittest in thine house, when thou walkest by the way, when thou layest down, when thou risest up. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చదివిస్తుందంటే. Do you read in the English? Chapter 6 verse 5.
Love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. Never forget these commandments that I am giving to you today. Teach them to your children. టీచ్ దెమ్ యువర్ Children. నేర్పించాలంట ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరికి నేర్పించాలంట Children. పిల్లలకు నేర్పించాలి దెన్ Teach them to your children. Repeat them when you are at home. రిపీట్ దెమ్ వెన్ యు ఆర్ అట్ Home. రిపీట్ చేస్తున్నామా బూత్ మాట మాట్లాడితే బూత్ మాట ట్రైన్ అప్ చైల్డ్ వెన్ ఈస్ చైల్డ్ నేర్చేటట్టు ఎక్కడ ఎవరికి నేర్పించాలంటే ధర్మశాస్త్రాన్ని పిల్లలకు నేర్పించాలంట వెన్ యు ఆర్ అట్ హోమ్ అగైన్ యు హావ్ టు రిమైండ్ ఇట్ తర్వాత When you are at home and when you are away. వెన్ యు ఆర్ అవే ఇంత మంచి మాట కదా నేను నీకు జ్ఞాపించుతున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంటి కూర్చున్నప్పుడును త్రోవలు నడుచున్నప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వీటిని గురించి మాట్లాడవలెను కూర్చుంటున్నప్పుడు పండుకుంటున్నప్పుడు లేచుతున్నప్పుడు నడుచుతున్నప్పుడు అంట ఈ ధర్మశాస్త్రం గురించి దేవుని ఒక మాటల గురించి నీ పిల్లవాడిని నేర్పాలంట ఇది ఎవరి బాధ్యత ఎవరి బాధ్యత ఇది ఒక్కవేళ పిల్లగాడు పెద్దగా అయిన తర్వాత దొంగతనం చేస్తుందంటే అది తప్పు అవ్వద్ది బాధ్యతే పిల్లలదే ఇక్కడ క్లియర్ గా బైబిల్ ఎవరికి బాధ్యత అంటే క్రైస్తవులు ఎవరైతే దేవుని బిడ్డలై ఉన్నారో మీరు బైబిల్ పట్టుకొని సండే రోజు మీరు క్రైస్తవులు అని చెప్పుకొని బైబిల్ పట్టుకొని చర్చకి వెళ్తున్నారు వీళ్ళ బాధ్యత ఏంటి అని అంటే పిల్లలు దేవుని యొక్క శాస్త్రం మనకిచ్చాడు వీళ్ళని దేవుడు ఏం చెప్తున్నాడు ట్రైన్ చేయమంటున్నాడు కదా ఆ వాక్యాన్ని బోధించాలంట వాళ్ళు తప్పిపోకుండా ఉన్నట్టు తండ్రులకు ఇచ్చిన బాధ్యత తల్లులకు ఇచ్చిన బాధ్యత ఎప్పుడైతే వీళ్ళు నేర్పలేదో వాళ్ళు తప్పిపోతున్నారు మిస్టేక్ ఎవరిది ఎగ్జాక్ట్లీ 100% వితౌట్ ఎనీ డౌట్ అంటే పెంచిన విధానం ఎప్పుడు తెలుస్తుంది పెద్దలైనప్పుడు తెలుస్తుంది కదా ఇతనికి ఎదిగినప్పుడు తెలియదు అవి పంట వస్తుందో రాదో అని చెప్పి ఫలాలు వచ్చిన తర్వాత తెలిసిపోతుంది కదా అప్పుడు మనము మన పిల్లలు ఎలా పెంచున్నామో ఆ ఫలమే చెప్తుంది మనం ఎటువంటి తండ్రి అయి ఉన్నామో వాడే చెప్తున్నాం మా ఫాదర్ నాకు సాక్ష్యం ఇస్తుంది ఓల్డ్ తర్వాత కీర్తనలో 127:3 ఎంత కీర్తనలు 127:3 Psalms 127:3 127:3 ఇక్కడ చూడండి ఇన్ వేన్ ఫర్ యు ఆర్ రైజ్ అప్ ఎర్లీ టు సెట్ అప్ లేట్ టు ఈట్ ద బ్రెడ్ ఫర్ సారో హి గివెత్ హిస్ బిలవడ్ స్లీప్ చదవనా మూడవ వచనం Psalm 127 verse 3 Children are a gift from the Lord. children are gift from the Lord They are a real blessing. they are the real blessing ఇక్కడ కేజీ లేదు లో children are an heritage of the Lord and the fruit of the womb is reward ఇంత గొప్ప మాట గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం పిల్లలంటే యెహోవా ఇచ్చు స్వాస్థ్యం ఉంది తెలుగులో చదువుతారు మాట అంటే దేవుడు ఒరిగిస్తున్నాడు ఈ బహుమానము తల్లిదండ్రులకు ఈ భూమి మీద ఒక స్త్రీకి బహుమానం రివార్డ్ ఏంటంటే గర్భఫలం అది లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో అది వాళ్ళకి తెలుసు దేవునికి మాత్రమే తెలుసుకుంటాడు కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే గర్భఫలం అంటే ఏంటంటే రివార్డ్ బహుమానం రివార్డ్ ఏంటి గిఫ్ట్ ఏంటి జీతం ఏంటి బైబిల్లో మనం చేస్తున్న ప్రతిదానికి ఒక జీతం ఇస్తున్నారు కదా తర్వాత ఎవరైనా చేస్తే గిఫ్ట్ ఇస్తారు పెళ్ళిళ్ళు కానీ రివార్డ్ ఏంటి రివార్డ్ ఏంటి అబ్బా నువ్వు చేసి కష్టపడిన దానికి చేసిన దానికి అన్నిటికంటే ఎక్కువ రివార్డే కాదు
బోనస్ కంటే ఎక్కువ ఇవ్వడు. సో ఇక్కడ కుటుంబానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవ్వడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చదువుతాను. కుమారుడు యెహోవా అనుగ్రహించు సాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కదా. గర్భఫలము ఇచ్చు బహుమానం. చాలా మంది లోకంలో మనం చూసినట్లయితే ఇన్ఫర్టిలిటీస్ ప్రాబ్లమ్ తోని పిల్లలు లేకుండా పిల్లలు ఉండి పిల్లలు చనిపోయి ఇబ్బందులు ఉంటున్నారు. కానీ యెహోవా ఇచ్చు బహుమానము గర్భఫలము అది ఇంకా సస్టైన్ అవుతుంది మన జీవితంలో. సో మెరాకిల్ సస్టైన్ అవ్వడం కూడా దేవుడు ఇచ్చే బహుమానమే. కానీ ఈ సస్టైనింగ్ సిస్టమ్ లో నీ పిల్లలను నువ్వు ఎలా పిలుస్తున్నావో అది నీ బాధ్యత. ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు లేకపోతే పెద్దవాడైనప్పుడు వాడు నీకు ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు అన్నాడరా బాబు అనే టైం. సో ఇప్పుడే మనం పిలవాలని మనం దేవుడు ఒక సంస్కృతం మోకరిస్తే ఇక్కడ మనం భూతేపదేశకాండము 6:7-8 వచ్చిన ఏం చెప్తున్నప్పుడు వాడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు వాటితో ముచ్చటించాలంట. ఏంటివి? వాడి గురించి కాదు, యెహోవా మాటలు దేవుని మాటల గురించి ముచ్చటించాలంట. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోడంట. ఏం మాటలు చెప్తుంది బైబిల్లో మనకు విజ్డమ్ ఉంది, నాలెడ్జ్ ఉంది. దేవుని ఒక వాక్యం అంట పాలతో పోల్చబడ్డది. ఎందుకు పాలతో పోల్చబడ్డది అని అంటే 0 నుంచి 5 ఇయర్స్ లోపు పిల్లగాడు పాలు మాత్రమే తాగుతాడు, అప్పుడప్పుడు కొంచెం అన్నం తింటాడు. ఈ వాక్యం అన్నంతో పోల్చబడ్డది, పాలతో పోల్చబడ్డది, తేనెతో పోల్చబడ్డది. తేనెతో ఎందుకు పోల్చబడ్డది అని అంటే చిన్న బాలుడు పుట్టినప్పుడు పాలు తీసుకోలేడు కాబట్టి తేనెను తీయగా ఉంటుంది కాబట్టి పాలను స్వీకరించడానికి అదొక మార్గం ఏర్పాటు చేస్తుంది. అందుకోసమే ఈ వాక్యం చదవాలంట. అంటే ఆహారం, బలమైన ఆహారం అంటే మాంసంతో పోల్చబడ్డది. అంతేకాకుండా ఈ వాక్యం జీవితం పోల్చబడ్డది మీకు ఖడ్గంతో కూడా పోల్చబడ్డది. ఎందుకు అంటే సరిచేయడానికి, సరిదిద్దడానికి. ఈ వాక్యం అంతేకాకుండా సంతోషం ఇస్తుంది, సమాధానం ఇస్తూ ఉంటుంది. ఈ వాక్యం చదివితే నీకు రక్షణ జరుగుతుంది. జాన్ చాప్టర్ 3:16 చదవండి. జాన్ గాస్పెల్ యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 ఏమవుతుందంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడంట. ఎంత అంటే ఇప్పుడు మన బ్రదరు కుమారుని ఎట్లా ప్రేమిస్తుండో ఆ ప్రేమతో ప్రేమించాడు. కానీ ఇక్కడ పరలోకమంతా ఏం చేస్తాడంట, దేవుడు లోకము ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఏంటి? కుమారుని పెంచడమే కాకుండా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఏంటంటే నిత్య జీవం కలుగుతుంది. మనము కూడా యేసు ప్రభువుని విశ్వసిస్తే నిత్య జీవం అవుతుంది, అంటే ఇటర్నల్ లైఫ్ వస్తుంది. ఆయన మన కోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, అందుని బట్టే మనకు నిత్య జీవం కలుగుతున్నాయి అన్న మాటలు నేర్పించాలంటే ఏం నేర్పించాలంటే మనం తెలుసు. బైబిల్ చదివితే కదా మనం తెలిసేది ఏం నేర్పించాలో. మనం చదివినప్పుడు ఈ వాక్యాన్ని మనము పిల్లలకి మంచి పెడతాం. దాని తర్వాత ఐ థింక్ మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10:13 and 16. Mark chapter 10. 13:13 to 16. Some people brought children to Jesus for him to place his hand on them. But the disciples scolded the people. When Jesus noticed this, he was angry and said to the disciples, "Let the children come to me and do not stop them, because the kingdom of God belongs to such of these." Kingdom of God belongs to such as these. such as these అంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్తాను. వీళ్ళకి సంబంధించిందే అంటే ఆ పిల్లవాడు దేని సాదృశ్యంగా ఉండంటే అమాయకత్వము, లేదా ఏ కలశము లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ చెడు లేదు, చెడు ఆలోచనలు లేదు, చెడు మాటలు లేవు. అంటే ఎంత తేటగా ఉంటాడంటే మనం ఒకవేళ కీడు చేయాలన్నా కూడా అంకుల్ నాకు చక్కటి అంకుల్ బాగున్నావా అన్న. ఒక చెడ్డ అంకుల్ వచ్చి మనం కొట్టి చంపాలనుకున్నప్పుడు వాడు ఎదురుగా వచ్చి అంకుల్ మీరు బాగున్నారా అని అంటే ఎంత బాగుంటుంది. అంటే పరలోక అలా ఉంటుందంట. మనం కూడా అలా ఉండాలంట. ఎంత ఈ లోకంలో మనము మన నేబర్స్ కి కూడా అట్లా మేము చేయాలని చెప్తా ఉంటాం. పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో కదా మాట. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపబడిన వాడు అందులో
ఎంత మాత్రము ప్రవేశింపడని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాడని చెప్పి. చూడండి, చిన్న బిడ్డల వాళ్ళే మనం మారితేనే తప్ప పరలోక రాజ్యాల్లో మనం చేరమంట. అంటే చిన్న బిడ్డల మనస్తత్వం మనకు ఉండాలంట. ఒకవేళ పెద్దవాడైనప్పటికీ కూడా 30 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా, 40 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా, 70 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా, 80 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా, 40, 50 వచ్చినా కూడా మన మనస్తత్వం ఎలా ఉండాలంట? చిన్న బిడ్డల వల్లే ఉండాలంటే. ఎప్పుడు దేవుని రాజ్యంలో చేరాలి అంటే, ఆ ఇటర్నల్ లైఫ్ నిత్య జీవులో మనం ఉండే ఉండాలి అంటే మన మనసు అలా ఉండాలంట. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాం. శత్రువుని మనం ప్రేమించగలుగుతామా? చిన్న బిడ్డలు ప్రేమించగలుగుతాం. అని మనం తెలుసా శత్రువు అని చెప్పి తెలియదు, కానీ అలా యథార్థమైన ఆ ప్రేమతో మనం ప్రేమించాలంట. దాని తర్వాత మనం చూసినట్టయితే 1 John chapter 3 verse 16. 1 John మొదటి యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. 1 John. Chapter 3 verse 16. Chapter 3 verse 16. This is how we know what love is. Christ gave his life for us. Christ gave life for us. We too then ought to give our lives for our brothers. We too how to give our life to our brothers. ఇప్పుడు చూడండి, అక్కడ యోహాను సువార్త 3:16 ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించినాడు. ఇక్కడ మొదటి యోహాను 3:16 ఏముందనంటే, మనము కూడా మన ప్రాణాన్ని మన సహోదరులు అంటే ఎవరు? మన తల్లిదండ్రులే కావచ్చు, చర్చి మెంబర్సే కావచ్చు, ఎవరైనా కూడా మన ప్రాణాన్ని కూడా ఇవ్వాలని ఉంటారు. అది ప్రేమ అంటే. ఇక్కడ నేను తెలుగులో చదువుతాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నాము. మనుష్య కుమారుడు సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్టి బదులమై ఉంటున్నాము. మనము కూడా మన సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టబద్దులై ఉన్నాము అని అంట. యూ హ్యావ్ టు బెట్ యువర్ లైఫ్ ఫర్ యువర్ బ్రదర్. ఒకవేళ అది ప్రాబ్లంలో ఉన్నాడు అని అంట. ఒకవేళ ఈ సహోదరుడు ప్రాబ్లంలో ఉన్నాడు అనుకో, ఎవరు వచ్చి ఏమైంది, నేను ఉంచడం నేను ఉన్నా నన్ను అడగండి, ఆయన బదులు నేను ఉన్నాము అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఇట్స్ లైక్ అడ్వకేట్, ఇట్స్ లైక్ ఏ సపోర్ట్, ఇట్స్ లైక్ ఏ ఫైటింగ్ ఫర్ హిమ్. అటువంటి ప్రేమ కావాలి. అటువంటి ప్రేమ చూపిస్తారు ఏ రూపంలో? నాకే ఉద్యోగం ఉంది, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా కష్టాలు నాకే ఉన్నాయి, వీటికోసం నేను ఏం చేస్తాను అని సొంత సహోదరులు, సొంత అన్నదమ్ములు, సొంత వాళ్ళే తల్లిదండ్రులు వదిలేసిన వారుగా ఉంటున్నారు కదా. ఎవరిని కూడా రక్త సముద్రం కొరకు సమయం కూడా కేటాయించబడిన వాళ్ళు ఉంటుంది. అటువంటి ప్రాణం పెట్టబద్దులై ఉన్నాము అని అంటే, బైబిల్ చెప్తుంది ప్రాణం పెట్టబద్దులంత అవసరం ఉంది నీది అని అంటే, ప్రాణం వారికి ఎందుకు 1 గంట కూడా ఉండలేకపోతుంది. తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అత్త చెల్లెల దగ్గర అప్పటికప్పుడు వస్తారు, కూర్చుంటారు, బాగున్నారు, ఉంటుంది ఇస్తాం వెళ్ళిపోతుంది. ఒక్కరోజు కూడా ఉంటారు. అట్లా అంటే బైబిల్ ఏం చెప్తుందంట, ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అని చెప్తుంది. ఇది ఎప్పుడు నేర్చుకుంటారు అంటే, వాడు ఎప్పుడైతే బాలుడుగా ఉన్నప్పుడు మనం నేర్పుతామో, వాడు కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడు, పడుకుంటున్నప్పుడు, నడుచుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ మాట మీద ముచ్చటిస్తావో, వాడు పెద్దవాడు ఉన్నప్పుడు ఎలా అవుతాడంట? గొప్పవాడుగా ఉంటాడు. జోషువా 1:8 చదువు. యోషువా 1:8. ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. యోషువా 1:8. ఒక 2 minutes క్లోజ్ చేస్తాను. ఐ థింక్ యూ విల్ బి హ్యాపీ. యోషువా 1:8 తెలుగులో చదువుతాను నేను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దీనిలో వ్రాయబడిన మాటలన్నీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దీన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. హాస్పిటల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ ఎట్లా ప్రవర్తిస్తామంట? చక్కగా ప్రవర్తిస్తావు. ఎక్కడ? భార్య దగ్గర చక్కగా ప్రవర్తిస్తావు, కొడుకు దగ్గర చక్కగా ప్రవర్తిస్తావు, కొడుకు దగ్గర చక్కగా ప్రవర్తిస్తావు, ఫ్రెండ్స్ దగ్గర చక్కగా ప్రవర్తిస్తావు, సేవకుల దగ్గర చక్కగా ప్రవర్తిస్తావు, తండ్రి దగ్గర చక్కగా ప్రవర్తిస్తావు. ఎప్పుడు?
దివారాత్రులు ధ్యానించిన నీ మార్గములను చక్కపరుచుకుంటావు. మార్గం చక్కగా లేకపోతే చక్కగా ప్రవర్తించరు. నీ మార్గం చక్కగా లేవనుకో, గజిబిజిగా చిక్కుగా ఉన్నాయనుకో, దాని చిక్కుగా ఉందనుకో, ఏమైపోతుంది? పిచ్చిగానే ఉంటాడు. గంటకో మాట మాట్లాడతాడు, గంటకో మూడు ఉంటుంది, ఒకడు తింటాడు, ఒకసారి గాయపరుస్తాడు, సంతోషంగా ఉంటాడు. అర్థం కాదు. ఎందుకు? దివారాత్రులు దీన్ని చాలిస్తుంది కాబట్టి. నీకే తెలియదు, గాడికి లేదు. సో కాబట్టి నువ్వు ఎలా ఉంటావో ఏం చదువుతున్నావు. ఒకవేళ నువ్వు దీని ప్రకారం చేసినట్టే నీ మార్గంలో చక్కగా అడ్డుగా చేసుకొని చక్కగా ప్రవర్తిస్తాడు. అరే భార్య అన్న నాకు భర్త ప్రవర్తన బాగాలేదు, మా డాడీ ప్రవర్తన బాగాలేదు, ఇప్పుడు విన్నానా మా కొడుకు ప్రవర్తన బాగాలేదు. ప్రవర్తన బాగాలేదంటే దీనివల్ల బాగాలేదు, క్రైస్తవ జీవితం అంటే బాధించలేదు, దాని ప్రకారం నడుచుకోలేదు, దాని మార్చుకోవడం చేయట్లేదు. కాబట్టి ఒకవేళ ఆ అబ్బాయి అలా ఉండడానికి తల్లిదండ్రులు చేసిన మిస్టేక్ కావచ్చు, అప్పుడు ఆయన ట్రైన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు తలబడు చక్కగా ప్రవర్తించట్లేదు అని కేవలం దేవుని మాకుంటే ఎన్ని నష్టాలు జరుగుతాయి, ఎంత దౌర్భాగ్య స్థితి వస్తూ ఉంటుంది. అక్కడ మనం చూసినట్లయితే సామ్స్ 1:3 కీర్తనల మీద ఒకటి అయిపోయి క్లోజ్ చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, సమయం లేదు కాబట్టి అతడు నీటి కాలంలోన దాని మొదటి నుంచి చదువు. దృష్టిలో ఆలోచన చెప్పున నడవక, అపవాసుల మార్గంలో నీ నిలవక, అపవాసులు కూర్చుంటే చోట కూర్చుంటాక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు ప్రతి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఏమైతాడంట? ధన్యుడు అవుతాడంట. ధన్యుడు కాదన్నది నా బైబిల్లో. ఏమైతాడు? కానీ ధన్యుడుగా ఉన్నామా? మరి ఆ మాట చదివినప్పుడే ధన్యత కలుగుతుంది, కానీ అది చేసినప్పుడే చదవకపోతే ధన్యుడు కాదన్నాడు. యు ఆర్ అన్బ్లెస్డ్ పర్సన్. నువ్వు డైలీ చదువుతున్నట్లయితే, దేని దాన్ని ధ్యానిస్తున్నట్లయితే, అపహాసులు కూర్చొని చూడ బయటకు పోయి వంతది వాడు ఇట్లుంటాడు, వాడు అట్లా ఉన్నాడు, ఆమె ఇట్లా అంట, వాడు అట్లా అంట మాట్లాడినప్పుడు you're not a blessed person, you're an unblessed person. ఇంకో మాట దానికి ఆపోజిట్ పడింది, you're a cursed person. బ్లెస్సింగ్ కి ఆపోజిట్ ఏంది? కర్సే కదా. బ్లెస్సింగ్ ఆపోజిట్ వర్డ్ ఏంది? అంటే శపింపబడిన వాడివి. ఆడి కూర్చుని మాట్లాడినప్పుడు, వాళ్ళతో నుంచి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అంటే you're a cursed person. దేవుని దృష్టిలో నువ్వు కర్సడ్ పర్సన్, you're not a blessed person. కానీ ఈ వాక్యం చదివినప్పుడు దివారాత్రం దీన్ని ధ్యానించి వాడన్నప్పుడు మనం దివారాత్రం ధ్యానించుకోపోయినా పర్వాలేదు, కానీ పొద్దున సాయంత్రం చదువుకొని వారికి మనకు ఒక్క చాప్టర్ చదివినట్టు ఒక్క వచనం చదివిన కూడా పర్వాలేదు. వాడు ఏమంటున్నాడంటే ధన్యుడు అంటుంది బైబిల్. ద బ్లెస్డ్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. దేవుడు చూసినప్పుడు గవాలని ధన్యుడుగా చూస్తూ ఉంటాడు. మనుషులకు అట్లా మనం తాకుండొచ్చు కదా, దేవుడిని చూసినప్పుడు ధన్యుడుగా ఉంటాడు. అప్పుడు ఉన్నత స్థలంలోని దేవుడిని తీసుకెళ్తాడంట. యెషయా గ్రంథం 55:12 వచ్చిన ఆ మాట ఉందంట. దేవుడే ఉన్నత స్థలంలో తీసుకెళ్తాడు ఏ మనిషిని అయినా, ఎవడూ కాదు. కాబట్టి ఇక్కడ 3వ వచనం చదువు. అక్కడ 3వ వచనం అతడు నీటి కాలంలో వేరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు వాట్ ఎవర్ హి డు ఇట్ విల్ సక్సెస్. అక్కడ succeed in everything అంట. If you need success in your life, if you need blessing in your life, you want to prosper in your life, you need to read the word of God. Only secret is to meditate, read, kneel down, pray to God and ask God. You will be success in everything. You will be success in your interview life, in your family life, in your church life, in your professional life. Whatever you do, you will be prosperous. Only దేని మీద ఆధారపడిందంటే నీ లైఫ్ అంతా వాక్యం మీదనే ఆధారపడింది. ఇది లేకుండా మనం బయటికి వెళ్ళినా, ఇది లేకుండా మనం ఎక్కడ పోయినా కూడా ఫెయిల్యూర్ అండ్ సక్సీడ్ పీపుల్గా మనము ఈ లోకంలో ఉంటాము. ప్రార్థన చేసుకున్నాము. ఎస్పెషల్లీ బాబు కొరకు తీసుకురండి. విల్ ప్రే ఫర్ యూ. ప్రేమల తండ్రి, పదకొండు తండ్రి ఆయన ప్రభాని కుమారుడు ప్రభావ శాంపిల్ ప్రభావ జ్ఞాపకం చేసుకో ప్రభావ. మరి చిన్న నాటి నుంచి ప్రభావ నీ వాక్యంలో ప్రభావ ఎదిగి తండ్రి ప్రభావ తండ్రి పెద్దవాడైన కుటుంబకులున్న ఇంటైన తల్లిదండ్రులకి ప్రభావ వివేచన జ్ఞానం దయచి ప్రభావ నీ యొక్క వాక్యంలో ఎన్నో ఆత్మలు దయచుకుని ప్రార్థిస్తూ ప్రభు ప్రభావ మరి ప్రభావ జ్ఞానవంతులు ప్రభావ వివేచన ప్రభావ మనం ఎదుగుతూ వచ్చినాం.
సామ్యుయేలు కూడా ప్రభావ తండ్రి ప్రభావ అలాగే బాలుడైన సామ్యుయేలు కూడా ఎలియా ప్రభావ ఆయన ప్రభావ మరి విస్తృతమైన నాలెడ్జ్ ఇంక్రీజ్ ఇన్ ఆల్ థింగ్స్ ప్రభావ అలాగే ఈ కుమారుడు ప్రభావ వర్ధిల్లుటకు ఎదుగుటకు దయచేసి ప్రభావ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ తల నుంచి అకాల వరకు స్వస్థపరచు మంచి ఆరోగ్యం కూడా దయచేయండి చదువులు కూడా మంచి వివేచన జ్ఞానం దయచేయండి నిబద్ధత దయచేయండి ప్రభావ శుభవాయంలో ఈయన ఆనందించుటకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఈయన ఎందుకు ప్రభావ అన్నదమ్ములు అక్కజన్యులు పెద్దనాన్నలు చిన్ననాన్నలు అంతేకాకుండా తాతలు అమ్మమ్మలు అందరూ కూడా ఆనందించుటకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఈ పిల్లవాడు తినే ఆహారాన్ని తాగే నీరు కూడా దీవించండి ఆశీర్వదించండి పీల్చే గాలి కూడా పసుపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఈ కుమారుడికి ఈరోజు ప్రభావ మరి రద్దుగా ఇచ్చినాము అందుబడ్డీలో వందనాలు నేను అందరిని గుర్తిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ మరి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాకృతం తెలుసు మిగతా సమయం గురించిన ఆశీర్వాదం చేయమని హితపడిన వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఎవరికైతే రక్షణ రక్షణ దయచేయమని మార్గం మార్గం దయచేయమని ప్రభావ మేము కూడా ప్రభావ ఆ వాక్యాన్ని ధ్యానించేలా సక్సీడ్గా ఉన్నట్టు దయచేయమని మీరు హితపడిన వాక్యాన్ని కూడా దీవించిన ఆశీర్వదించమని ఎవరైతే హృదయాల్లో నాటుపెట్టదో దాన్ని మీకైతే కల్పించేయమని నాకు ఇచ్చిన సమయం కూడా వందనాకృతం తెలుసుకుంటాం ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ठीक है देवा ठीक